ఒకరోజు వినాయకుడు, అతని తమ్ముడు కార్తికేయుడు కైలాసంలో ఆడుకుంటూ ఉంటారు. వారికి దేవతలు ఒక ప్రత్యేకమైన ఫలాన్ని ఇస్తారు. అయితే వినాయకుడు, కార్తికేయుడు చిన్నపిల్లలు కావటంతో ఆ పండుని ఇద్దరూ పంచుకోవటానికి సిద్ధంగా లేరు. ఆ పండు కోసం వాళ్ళిద్దరూ నాకు కావాలంటే నాకు కావాలి అని కొట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పరమశివుడు, పార్వతీదేవి వాళ్ళిద్దరికీ ఒక పరీక్ష పెడతారు. ఎవరైతే ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి ముందుగా కైలాసం వస్తారో వారు ఈ ఫలాన్ని పొందుతారు అని చెప్తారు. ఈ మాట విన్న వెంటనే కార్తికేయుడు తన నెమలిపైన ఒక్కసారిగా ఎక్కి ఫలాన్ని తనే గెలుచుకోవాలని బయలుదేరతాడు. అయితే గణేశుడు చాలా చిన్నగా ఉంటాడు కాబట్టి అతని వాహనము ఎలక అయినా అతని వాహనమైన ఎలకకు రెక్కలు లేనందువలన ఈ పరీక్షలో ఎలా గెలవాలా అని ఆందోళన పడతాడు. అయితే వినాయకుడు తన తెలివితేటలతో ఒక నిర్ణయం తీసుకుంటాడు. వెంటనే తానెక్కడికి వెళ్ళకుండా తన తల్లిదండ్రులే ప్రపంచమని భావించి వారి చుట్టూ 3 సార్లు తిరగటానికి తల్లిదండ్రుల యొక్క అనుమతి అడుగుతాడు. తల్లిదండ్రుల చుట్టూ వినాయకుడు ప్రదక్షిణాలు చేస్తున్న సమయంలో కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ గణేశుడు తనకంటే ముందే అక్కడ దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండటం కనపడుతూ ఉంటుంది. కార్తికేయుడు కైలాసానికి వచ్చేసరికి వినాయకుడు తనకంటే ముందు కైలాసం వచ్చి అక్కడ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ఉండటం గమనిస్తాడు. కార్తికేయుడికి ఏమీ అర్థం కాదు. వెంటనే తల్లిదండ్రులను ఈ విషయం అడగగా వాళ్ళిలా చెప్తారు. తల్లిదండ్రుల చుట్టూ తిరగడం అనేది ప్రపంచం చుట్టూ తిరిగిన దానితో సమానము. అందువలన ఈ పరీక్షలో గణేశుడే గెలిచాడు అని చెప్తారు. ఆ పండుని గణేశుడే తీసుకుంటాడు. ఈ వినాయకుడి కథలో 2 నీతులు దాగున్నాయి. సరైన సమయంలో, సరైన స్థలంలో జ్ఞానాన్ని ఉపయోగించటం వలన, అలాగే తల్లిదండ్రులను గౌరవించటం వలన జీవితంలో దేన్నైనా సాధించవచ్చు.